మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను సార్, ఈవెన్ షిరిడి సాయిబాబా కూడా దేవుడు కాదని ఒక ప్రముఖ హిందూ వ్యక్తే చెప్పాడు. ఈ ప్రముఖ హిందూ వ్యక్తి అని మనం పేర్లు దాచుకుని చెప్పాల్సిన అవసరం లేదు. స్వర్గస్థులు అయ్యారు ఈ మధ్యనే వారు, ద్వారకా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు. ఆయన చెప్పిన మాట 100% నిజం. మరి కానీ షిరిడీలో ఒకసారి చూసుకుంటే మొత్తం ఎంత అసలు నాకు తెలిసి తిరుపతి తర్వాత ఇంకొన్ని 2-3 దేవస్థానాలు తప్పించి ఎక్కువగా జనాలు హిందువులు వెళ్ళే టెంపుల్ ఏదైనా ఉందంటే షిరిడీని. కలియుగ ప్రభావం, ప్రభావంలోనే ఉంది. కలికి సంబంధించిన అంశాల్లోనే చెప్తారు. అబద్ధపు దైవాలు వస్తారు, వాళ్ళనే ఎక్కువ నమ్ముతారు. ఇదే జరుగుతుంది. బాబా గారిని ఒక మంచి వ్యక్తిగా లేదంటే ఒక సాధువుగా గౌరవిస్తారా, ఒక గురువుగా చూస్తారా? ఆయన కూడా దేవుడు కాదు. గురువుగా చూస్తారా? చూడండి, ఆయన దైవం ఎట్లా అయ్యారో మీరు చెప్పండి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కూడా దేవుడు కాదు. అంటే హిందువులకైతే ఖచ్చితంగా దేవుడు కాదు. మరి ఒకవేళ ఆయన ముస్లిం పక్కీర్ అంటున్నారు కాబట్టి ముస్లింలు మొక్కుంటారా? మొక్కమని. ముస్లింస్ ఎవరు నాకు తెలిసి వెళ్ళిన దాఖలా నేనైతే ఎక్కడ వినలేదు. మరి మీరే చెప్పారు, హిందువులే ఎక్కువగా ఆరాధిస్తూ మీరే చెప్తున్నారు. ఇప్పటికీ స్టిల్ గురువారం వస్తే చాలా మంది బాబా గారి ఆ భక్తితో మాట కదా నాన్ వెజ్ వెళ్తున్నారు. హిందువులే ఇంతమంది వెళ్తున్నారు, బాబా గారి దగ్గరికి వెళ్ళారు, నాన్ వెజ్ తినరు అంటున్నారు. కానీ ఆ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళే చాలా క్లియర్ గా అఫిడవిట్ ఇచ్చేసారు, మాది హిందూ దేవాలయం కాదు. మరి ఎందుకని హిందువులు అంతగా ఆరాధిస్తున్నారు? కొంతమందికి ఎందుకు నమ్మకం కుదిరింది అంటున్నారు, వెళ్తున్నారు. వెళ్ళి ఉండి అందరూ నిజం తెలుసుకుంటారు, ఏదో ఒక రోజున మళ్ళీ వెనక్కి వస్తారు. క్రైస్తవ్యాన్ని ఇస్లాం నుంచి పక్కన పెట్టేసి వెనక్కి వచ్చేస్తా ఉన్నారు కదండి. సో ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని నమ్మొద్దు, వెళ్ళకండి అని మీలాంటి వ్యక్తులు బయటకు వచ్చి చెప్తున్నారు అంతేనా? చెప్తున్నాను ఆల్రెడీ. సనాతన ధర్మంలో దైవత్వం అంటే ఏంటి అని అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటే ఏంటి అని అనుకోండి, ప్రతి ఫోన్ తీసుకొని ఏదో ఒక పేరు చెప్తాడు. దేవుడు అంటే ఎవరంటే నేను కూడా దేవుడిని, అహం బ్రహ్మాస్మి. దానికేం పెద్ద లెక్క లేదు, అసలు దానికి వాల్యూ లేదు. సనాతన ధర్మంలో మాత్రమే చెప్పగలిగేది, ధర్మం మాత్రమే చెప్పే సమాధానం ఉంటుంది. దేవుడు అంటే ఏంటనేది తెలుసుకోండి. చాలా పెద్ద అన్వేషణ.